రెండవ తేదీ ఏప్రిల్ నెల 2026 సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనము. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. సహోదరి సహోదరులారా, మనము ప్రభు చేత సృష్టింపబడిన వారము. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రభువునకు మనం తెలుసు. ప్రభు మన పట్ల గొప్ప తలంపులను, ప్రణాళికలను కలిగి ఉన్నాడు. ముందు మనము ప్రభువుని ప్రేమించలేదు, కానీ ప్రభువే మనల్ని ప్రేమించి ఎన్నుకున్నాడు. మనము ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి ప్రత్యేకింపబడిన వారము అని గ్రహించాలి. ఈ లోకానికి చెందిన వారము కాదు, మనము ప్రభువునకు చెందిన వారము. పుట్టక ముందే మన జీవితానికి ఒక ఉద్దేశము ఉంది. గర్భము నుండి మనము బయటపడక ముందే ప్రభువే మనల్ని ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించాడు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే విధంగా ప్రభువే మనల్ని ఎన్నుకున్నాడు. మన విలువను, ప్రత్యేకతను గుర్తించి మనము ఈ లోకానికి చెందిన వారము కాదు, ప్రభువునికే చెందిన వారము అని గ్రహించి ఎంతో జాగ్రత్తగా జీవించాలి. మన ఆలోచనలు, మాటలు, క్రియలు వాక్య ప్రకారము ఉండే విధంగా చూసుకోవాలి. ప్రభువు తన పని కోసము మనల్ని నియమించాడు అని గ్రహించి సువార్తను ప్రకటించే విషయంలో మనము ఆసక్తిని కలిగి ఉండాలి. మన జీవితాలలో ప్రభు జరిగించిన అద్భుతమైన క్రియలను ఇతరులతో సాక్ష్య రూపంలో పంచుకోవాలి. ప్రభు గురించి, ప్రభు యొక్క గొప్పతనం గురించి ఇతరులకు చెప్పగలగాలి. ప్రభు మనపై చూపిస్తున్న ప్రేమను మనం ఇతరులపై చూపిస్తూ మనలో ప్రభుని కనపరచగలగాలి. ప్రభు పట్ల మనకున్న ఉద్దేశము, ప్రణాళిక గొప్పది. ప్రతిదినము, ప్రతి క్షణము మనము ప్రభువునకు చెందిన వారము అని గ్రహించి ప్రభు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ముందు మేము ప్రేమించలేదు, కానీ మీరే మమ్మల్ని ప్రేమించి ఎన్నుకున్నారు తండ్రి. గర్భం నుండి బయటపడక ముందే మమ్మల్ని ప్రతిష్ఠించావు ప్రభువా. సువార్తను ప్రకటించడానికి తగిన జ్ఞానమును, ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఏ విషయంలోనూ మేము భయపడకూడదు తండ్రి. మాలో మిమ్మల్ని కనపరిచే విధంగా గొప్ప జీవితాలను జీవించాలి ప్రభువా. అటువంటి కృపను అనుగ్రహించండి తండ్రి. మా జీవితకాలం అంతయు సువార్తను ప్రకటిస్తూ మీకు నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.